హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు యశ్వన్ విజిట్ యూట్యూబ్ ఛానల్. సండే స్పెషల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసైతే నచ్చింది. ఫస్ట్ నేను ఇక్కడ మిరియాలు జీలకర్ర అనేది బాగా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ వెంటనే ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఉద్దిపప్పు అండ్ కరివేపాకు వేసి వెంటనే మనం కట్ చేసుకుని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. సో మనం ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని తర్వాత ఆనియన్స్ వేసుకుని ప్యాన్ అనేది మాడిపోతుంది. సో అందుకే ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఆ ప్యాన్కి అంటుకోకుండా మాడిపోకుండా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన బాగా వేగిన తర్వాత టమాటాస్ వేసుకొని వెంటనే పసుపు ఉప్పు వేసుకోవాలి. పసుపు ఉప్పు వేసుకొని బాగా మగ్గించిన తర్వాత మనం ఆల్రెడీ చింతపండు నానబెట్టుకుంటాం కదా, ఆ పులుసుని అనేది పోయాలి. మనకి చేపల పులుసులోకి కొంచెం పులుపుగా ఉంటేనే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. మన ఫిష్ కర్రీ ఎప్పుడు చేసినా కొంచెం ఆయిల్ అండ్ పులుపు అనేది కొంచెం బాగా వేస్తేనే కర్రీ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ నేను వాటర్ పోసుకున్న తర్వాత కారం తగినంత వేసుకొని మూత పెట్టుకున్నాను. సో ఇలా చేసి ఒక 5-6 మినిట్స్ అట్టే బాగా మగ్గించిన తర్వాత అక్కడ వాటర్ అనేది కొంచెం చిక్కబడుతుంది. ఆ టైంలో మనం ఫిష్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఫిష్లో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. సో అందువల్ల మన కర్రీ అనేది కొంచెం చిక్కబడిన తర్వాత వేసుకుంటే ఆ ఫిష్లో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆ కర్రీ అనేది తినే అంతగా వస్తుంది. ఇక్కడ చూడండి 1 by 1 చేపలు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను నార్మల్గా అందరూ అంటే చేపలు వేసి బాగా ఉడికిన తర్వాత తింటేటప్పుడు కర్రీ మసాలాలు అన్నీ వేసుకుంటారు. నేను ఇక్కడ ఫస్ట్లోనే వేసుకుంటున్నాను. ఎందుకంటే చేపలు వేసిన వెంటనే ఈ కర్రీ మసాలాన్ని బాగా వేస్తే ఆ చేపకి అనేది ముక్కలకి ఆ మసాలా అనేది చాలా బాగా పడుతుంది. సో నేను ఫస్ట్లో చూపించాను కదా, ధనియాలు అవన్నీ వేయించుకొని మిక్సీకి వేసుకున్న ఆ మసాలా కూడా యాడ్ చేశాను. సో ఈ మసాలాలు ఆ ఫిష్ అనేది యాడ్ చేసిన ఒక 5-6 మినిట్స్ ఉడికిస్తే చాలు. ఫిష్ అనేది చాలా తొందరగా ఉడికిపోతుంది. సో లాస్ట్లో మనము దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపుకుంటే అంతే, మన వేడి చేపల పులుసు అనేది బాగా కుక్ అయిపోతుంది. సో నీకు చేపల పులుసు కాంబినేషన్ వరకు సంగతి చేశాను. వీడియో నచ్చితే డూ సబ్స్క్రైబ్. అంతే, వీడియో బాయ్.